మున్సిపాలిటీలోని ఆఫీస్ దగ్గర ఉన్నాము. ఈరోజు సారు సాంబశివుడు గారు ట్రాన్స్ఫర్ అవడంతో మనం ఇటు వచ్చాము. సో ఐ థింక్ సమయం 2 గంటలైంది. ఇక్కడ అయితే పెద్ద తాజ్మహల్ వచ్చింది. సో ఇదే ఎట్లా వచ్చింది సార్? ఎట్నుండి వచ్చింది? ఓకే, ఇటు నుండి వచ్చింది. సో ఎంత ఉంది పాము సుమారుగా? చూసారా మీరు? చూసారా ఎంత ఉంది? 4 అడుగులు ఉందా? ఓకే. సో వీళ్ళైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ సార్ వాళ్ళు లంచ్ చేశారా సార్? లంచ్ చేశారా? లంచ్ బ్రేక్ ఇది? లంచ్ బ్రేక్లో సో మీరు బయటకు వచ్చారా? ఓకే. సో ఈడైతే మరి చాలా ఇదంతా చాలా అధ్వానంగా ఉంది. మరి అంతంత పెద్ద పాములు ఉన్నాయి. ఇప్పుడు విండోస్ తీసున్నాయి. లోపలికి వస్తే ఏంటి పరిస్థితి అసలు? ఓకే. ఇది ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీలో ఉన్నాం. ఇది ఎంఆర్ఓ ఆఫీస్. ఇక్కడ కల్లూరు రెవెన్యూ ఎంఆర్ఓ ఆఫీసు, మండల మ్యాజిస్ట్రేట్ ఆఫీసు. సో ఇది చూడండి మీరు అంతా ఇదంతా. సో సమయం అయితే 2 గంటలుగా వచ్చింది. సో ఏం జరిగింది అనేది ఇక్కడ మన బొడ్డు పిచ్చే గారు ఉన్నారు, అంతేనా? అండ్ వేణుగోపాల స్వామి దేవాలయ మెంబరు. సో కల్లూరు ఎంఆర్ఓ ఆఫీస్ పరిస్థితి ఏంది, ఇక్కడ ఎలా ఉంది, ఇప్పుడు ఆయన గారు ఏం చూసారనేది చెప్తారు. నమస్తే అండి. ఇక్కడ నేను కొంచెం ఎంఆర్ఓ గారితో పని ఉండి వచ్చానండి. ఎంఆర్ఓ ఆఫీసు వెనక కొంచెం చెత్తగిత్త ఉంది. ఆ చెత్తలో నుంచి సుమారు 3.5-4 అడుగులు సుమారు పాము ఆఫీసు వెనక నుంచి చెత్తలోకి పోవడం జరిగింది. ఏం పాము అది? తాజ్ పాము. మధ్యాహ్నం అయింది కదా? సమయం మధ్యాహ్నం 2 గంటల టైం. అది మరి ఆఫీస్ లో కూడా జనాలు ఆఫీసులో జనాలు ఉన్నారు. వాళ్ళు లంచ్కి వెళ్ళారు స్టాఫ్ వాళ్ళు. ఆఫీస్ లోకి వెళ్తుంది చూసి మనం సపరేట్ అయ్యేసరికి అది మళ్ళీ చెత్తలోకి పోవడం జరిగింది. ఎంత ప్రమాదం అంటారు? ఇప్పుడు ఇక్కడ పనిచేసే వాళ్ళకి కూడా ఇబ్బందికరంగానే ఉంటది. కొంచెం ఈ చెత్త గురించి కూడా చెత్త అండి. చూడండి చెత్త అండి. పిచ్చయ్య గారు ఇట్లా ఈ పాడుపడ్డ బిల్డింగ్స్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఈ పాడుపడ్డ బిల్డింగ్స్ ఇట్లా ఉంచాలంట అసలు? మీరు వెళ్దాం పనికి వచ్చి మన అక్కడికి. ఇక్కడ బాత్రూమ్స్ ఉంటాయి.